పంటల సాగులో మెరుగైన దిగుబడుల సాధనకు సరైన పోషక యాజమాన్యం తప్పనిసరి. ముఖ్యంగా నేల భౌతిక స్వరూపాన్ని మెరుగుపరిచి పంటలకు అవసరమైన కాల్షియం, సల్ఫర్ వంటి పోషకాలను అందించడంలో జిప్సం కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే జిప్సంను చౌడు నేలల పునరుద్ధరణలో భాగంగా వాడుతుంటారు. తెలంగాణ ప్రభుత్వం జిప్సంను 90% సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో 121 టన్నుల జిప్సం ఎరువును వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో రైతులకు రాయితీపై పంపిణీ చేస్తున్నారు. 10-15 సంవత్సరాల క్రితము పశువు సంపద అనేది బాగుండేది. పెంటెరువులు బాగానే వాడేవాళ్ళము. కాకపోతే రాను రాను పెంటెరువుల వాడకం తగ్గిపోయింది, అంటే షార్టేజ్ అయిపోయింది. వాటి ప్రత్యామ్నాయంగా అంటే ఆర్గానిక్ కార్బనము భూమిలో పెంచుకునే ఆలోచనతోనే ఈ పచ్చిరొట్టె పంటలు కానీ, ఈ జిప్సం కానీ వాడడం జరుగుతుంది. వాడిన దానిలో భూమి గుల్లగా మారడము, నత్రజని పర్సెంటేజ్ మనం అంటే ఎరువులు యూరియా వాడకం బాగా తగ్గియడం జరిగింది. అంటే అవసరం పడలేదు. కాబట్టి ఈసారి ప్రభుత్వం మాకు సకాలంలో అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. జిప్సం గురించి మేము వాడినాము, బాగుంది. జిప్సం మంచిగా పనిచేస్తుంది. pH లెవెల్ని దాన్ని మెయింటైన్ చేస్తుంది. భూమికి భూసారాన్ని పెంపొందించడానికి మంచి పని చేస్తుందని రైతులు కూడా వాడిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మేము కూడా వాడాలి. మాకు కూడా చెరుకు అది ఉన్నది. చెరుకు, టమాటా, కూరగాయల పంటలు, అట్లా స్వీట్ కార్న్లు అన్నీ పెట్టాము. దీన్ని తీసుకొని మేము కూడా వాడాలనుకుంటున్నాము. తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాలనిచ్చే చవకైన ఖనిజంగా రైతులు జిప్సాన్ని భావిస్తుంటారు. ఇది నెమ్మదిగా కరుగుతూ పంట చివరి వరకు మొక్కలకు అవసరమైన కాల్షియం, గంధకం పోషకాలను క్రమం తప్పకుండా అందిస్తుంది. వేరుశెనగలో నూనె శాతంతో పాటు కాయ దిగుబడి పెరిగేందుకు జిప్సంను తప్పకుండా వాడాల్సి ఉంటుంది. ఇది గట్టిపడిన నేల పొరలను విడగొట్టి భూమిని గుల్లగా మారుస్తుంది. వ్యవసాయానికి అనుకూలంగా లేని క్షార, ఆమ్ల గుణాలున్న భూములను సైతం సాధారణ స్థితికి తీసుకొచ్చి నేల నాణ్యతను పెంచుతుందంటూ అధికారులు చెబుతున్నారు. 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ ప్రమోషన్ కింద 90% రాయితీతో జిప్సం సరఫరా చేస్తున్నట్లు వివరిస్తున్నారు. ప్రభుత్వం ఈ సంవత్సరం జిప్సం మనకు సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది రైతులకు. జైరాబాద్ ఏరియా సంగారెడ్డి జిల్లాలోనే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో పేరుగాంచింది ఉద్యాన పంటలకు. అయితే మనకు కొన్ని సమస్యాత్మకమైన నేలలు ఉన్నాయి. ఈ సమస్యాత్మకమైన నేలల్లో ఉద్యాన పంటలు పండించడానికి అంటే మనం క్షార నేలల్లో వాటిని న్యూట్రల్ చేసుకోవడానికి సాయిల్స్లో ఈ జిప్సం వాడుకోవడం వలన pH లెవెల్ని తగ్గించడం వలన ఈ పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనం pHని న్యూట్రల్ చేసుకున్నప్పుడు పంట యొక్క దిగుబడి, దాని క్వాలిటీ కూడా పెరుగుతుంది. అలాగే ఈ జిప్సంలో నీళ్ళని సరిచేయడమే కాకుండా దీంట్లో పోషకాలు కూడా ఉన్నాయి. కాల్షియం, సల్ఫర్ ఉంది. కాబట్టి సల్ఫర్ అనేది హార్టికల్చర్ క్రాప్స్కు కంపల్సరీ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది సెకండరీ న్యూట్రియంట్స్. ఇది మనం నూనె శాతాన్ని పెంచుకోవడానికి సల్ఫర్ మనకు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ జిప్సం వేయడం వల్ల ఈ నేలల్ని కరెక్ట్ చేయడమే కాకుండా ఈ పంట దిగుబడిని, క్వాలిటీని పెంచుకోవడం వస్తుంది. అలాగే పనికిరాని భూముల్ని కూడా మనము పనికొచ్చేలాగా చేసుకొని దాంట్లో పంటలు పండించుకొని మనం ఆదాయాన్ని సంపాదించుకోవడానికి, రైతు ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ జిప్సన్ని వాడుకోవాలని నేను సూచిస్తాను. తెలంగాణ ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి గాను సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ ప్రమోషన్ కింద సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ సబ్సిడీని వినియోగించుకొని జిప్సంను రైతులకు 90% సబ్సిడీపై అందజేయడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని జైరాబాద్ డివిజన్లో 121 టన్నులు రైతులకు అందజేయడం జరిగింది. ఈ ఒక టన్నుకు 90% సబ్సిడీ 5,300 రూపాయలు పూర్తి రేటు అయితే 530 రూపాయలు మాత్రమే రైతు దగ్గర డీడీ తీసుకొని పంపిణీ చేయడం జరుగుతుంది. జిప్సము మా ప్రాంతంలో రైతుల నుంచి బాగా డిమాండ్ ఉండడం, గతంలో వాళ్ళు వాడడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఉపయోగం రైతులకు బాగా అవగాహన ఉండడం వలన గత 4-5 సంవత్సరాల నుంచి కూడా జిప్సం సబ్సిడీపై అడగడం జరుగుతుంది. తక్కువ ఖర్చుతో పంటకు పోషకాలను అందించే జిప్సం వాడకం ఎంతో లాభదాయకమని, ప్రభుత్వం అందిస్తున్న రాయితీతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు.